నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సపోజ్ ఏదైనా క్రిమినల్ కేసులో కింద కోర్టులు శిక్ష ఖరారు చేశాయి. ఒక థెఫ్ట్ కేసులోనో, చెక్ బౌన్స్ కేసులోనో, డెకాయిటీ కేసులోనో, ఏదైనా క్రిమినల్ కేసులో దాని మీద ఆ శిక్షణ మీద రద్దు చేసుకోవడానికి అప్పీలేట్ కోర్టులో ఇన్ని రోజుల లోపల వెళ్ళాలి అనే కండోమ్ డిలే ఉంటుంది. ఒక డిలే ఉంటుంది, అదొక లిమిటేషన్ ఉంటుంది. అయితే ఇట్లా తొందరగా ఫైల్ చేయకుండా కండోమ్ డిలేతో ఫైల్ చేసేటప్పుడు, అంటే కొన్ని కేసుల్లో 90 రోజుల లోపల ఫైల్ చేయాలి, కొన్ని కేసుల్లో 30 రోజుల లోపల ఫైల్ చేయాలి. ఒకవేళ ఇట్లా 90 రోజుల లోపల ఫైల్ చేయకపోతే సెక్షన్ 5 కండోమ్ డిలే లిమిటేషన్ యాక్ట్ని అనుసరించి కండోమ్ డిలేతో పాటు ఫైల్ చేయాల్సి వస్తుంది. రీజన్ చెప్పాలి, ఎందుకు ఇన్ టైంలో ఫైల్ చేయలేదు అంటే రీజన్ చెప్తూ ఫైల్ చేయాలి. సుప్రీంకోర్టు ఈ కండోమ్ డిలేకి అన్ని కింద కోర్టులకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ కోర్టులో కన్విక్షన్ అంటే శిక్ష పడిన అప్పీల్ కేసుల్లో కండోమ్ డిలేకి అంత స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయకూడదు, అలో చేసేటట్టుగా చూడాలి. ఆల్రెడీ వాళ్ళు కన్విక్షన్ అయింది, ఆల్రెడీ వాళ్ళకి జైలు శిక్ష విధించారు. ఆ జైలు శిక్షని క్వశ్చన్ చేయడానికి అప్పీల్లో ఇన్ టైంలో ఫైల్ చేయనందుకు, కండోమ్ డిలే ఫైల్ చేస్తున్నందుకు లిబరలైజ్గా చూడాలి. కండోమ్ డిలే అంత స్ట్రిక్ట్గా చూడకూడదు అని సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జి జస్టిస్ కె వినోద్ చంద్రన్ గారు. ఈ అడ్వైజ్ బట్టి మనకు తెలిసేది ఏంటి, ఏదైనా క్రిమినల్ కోర్టులో శిక్ష ఖరారైనాక పై కోర్టు అప్పీల్కి వెళ్ళేటప్పుడు ఇన్ టైంలో వెళ్ళకపోతే కండోమ్ డిలే లిబరలైజ్గా చూడాలి అన్ని కోర్టులు, అప్పీలేట్ కోర్టులు అని ఈ విధంగా గౌరవ సుప్రీంకోర్టు కింద కోర్టులకి సలహా ఇవ్వడం జరిగింది.